తిట్టగా ఎవరు కూర్చున్నాడు అందరు ముందుకు వచ్చాను క్షమించాలా ఇందాక పేరులో మా తమ్ముడు అర్జున్ నాగబాబు నగేష్ గారి పేరు దీంట్లో లేదు. ఎందుకంటే ఆయన నాకు చిరకాలంగా నాకు మంచి ఆలోచిస్తూ ఇప్పుడు జనసేన మండపార్టీ అధ్యక్షులు మహిళలందరికీ కూడా మనం ఇచ్చినటువంటి హామీ ఈ జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా కానీ ఉచితంగా బస్సు ప్రయాణం అన్నాం. కానీ అలా కాదు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానివ్వండి 5 కేటగిరీకి సంబంధించినటువంటి బస్సుల్లో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం మరి త్వరలోనే ప్రారంభిస్తా ఉన్నాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇచ్చినటువంటి హామీల కన్నా ప్రజలు ఏది కోరుకుంటున్నారో అదే చేయాలన్న లక్ష్యంతో ఈ రోజులు పనిచేస్తా ఉన్నాం. మరి అన్నదాత సుఖీభావకు సంబంధించి కూడా మరి మన చూసినట్టయితే ఈ రోజున మన నియోజకవర్గంలో 23,804 రైతులకు గాను 15,90,00,000 రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్లో వేసాం. అంటే ఎంత కష్టమైన నష్టమైన రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఈ రోజున మన కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా గతంలో చేసినటువంటి ప్రభుత్వంలో కాకుండా ప్రతి హామీని కూడా నెరవేరుస్తా ఉన్నాం. మరి గతంలో కూడా చూసినట్టయితే 2019 ఎలక్షన్లో వైసీపీ ప్రభుత్వం కూడా మరి చదువుకునేటువంటి పిల్లలందరికీ కూడా అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పేసి ఆ రోజున మోసం చేసి ఒకళ్ళకే వేశారు. ఇంట్లో ఉన్న ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ ఒక్కళ్ళకి వేశారు. కానీ ఈ రోజు అలా కాదు, మన మంచి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇంట్లో చదువుకునేటువంటి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు అందిస్తామన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా తల్లికి వందనాన్ని కార్యక్రమాన్ని కూడా సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రానున్నటువంటి రోజుల్లో కూడా ఇంకా నెరవేర్చని ఒక కార్యక్రమం ఉంది, దాన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈ రోజు పాలన చేస్తా ఉన్నారు. గతంలాగా కాదు, ఒక మంచి ప్రభుత్వాన్ని. అలాగే మన నియోజకవర్గం చూస్తే కనుక మన అధికారంలోకి రాగానే గతంలో ఎన్నడూ లేని విధంగా మరి కోట్లాది రూపాయలు తీసుకొచ్చి ప్రతి గ్రామం రోడ్లు వేసుకున్నాం. అలాగే R&B రోడ్లకు సంబంధించి చాలా వరకు ప్యాచ్ వర్క్లు కూడా పూర్తి చేసుకున్నాం. అలాగే తర్వాత కూడా మరి R&B రోడ్లని తీసుకొచ్చాం. ONGC నుంచి కూడా CSR అక్కడ మరి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రతి క్లాస్ కి కూడా ఒక టీచర్ని కూడా ఏర్పాటు చేసే విధంగా ఈ రోజున ప్రణాళికలు తీసుకొచ్చారని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. మన నియోజకవర్గంలో కూడా మరి గతంలో 2014 నుంచి 19 వచ్చినటువంటి గ్రాంట్లో అన్ఫినిష్డ్ గా ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా లోకేష్ బాబు గారి దగ్గర తీసుకెళ్తే వెంటనే ఆయన నిధులు కేటాయించి వాటన్నిటి కూడా మరి ఈ మంత్ లో ఆ యొక్క ఏదైతే సగంలో ఆగిపోయినటువంటి స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన నిధులు కేటాయించారు. వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా కూటమికి సంబంధించినటువంటి ప్రతి నాయకుడు కార్యకర్త ఎవరైతే ఉన్నారో మనం ఇచ్చేటువంటి ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అర్హులైతే ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అందే విధంగా మనం బాధ్యత తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం 2014 నుంచి కూడా 19 వరకు కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు 1 కాదు 2 కాదు
చాలా వరకు సంక్షేమ కార్యక్రమాలు చెప్పని కూడా చేసినప్పటికీ మరి ప్రజల్లోకి వెళ్ళకపోవటం వల్ల ఆ రోజున మనం దెబ్బతినవలసిన పరిస్థితి. కానీ ఈ రోజున ఎందుకంటే వైసీపీ అంటేనే ఒక ఫేక్ ప్రచారానికి పెట్టింది పేరు. మనం చూసాం 2-3 ఉదాహరణ రీసెంట్ గా కూడా చూసాం. వాళ్ళ కారు కింద వాళ్ళ కార్యకర్త చనిపోతే వాళ్ళ కుటుంబం చేత మరి ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబంతో స్టేట్మెంట్ ఇప్పిస్తారు. డైరెక్ట్ గా కారు కింద తలబడి ఆయన చనిపోతే తల ఎక్కి ఆ టైర్ ఎక్కేసి ఆయన చనిపోతే వాళ్ళ కుటుంబం చేతే ఏదో అంబులెన్స్ లో మాకు అనుమానం ఉందని చెప్పి స్టేట్మెంట్ ఇప్పిస్తారు. అంటే ఎంతటి దారుణమైనటువంటి భయంకరమైనటువంటి పచ్చి అబద్ధాలు చెప్పడంలో వైసీపీ నాయకులు సిద్ధాస్తులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలా ఏదైనా